ఆయన్ని పొగడం ఓకే కానీ ఇతరులను సత్తా లేదని, వాళ్ళకు చేత కాదని ఇలాంటి మాటలు ఎందుకని సోషల్ మీడియాలో ప్రస్తుతం కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై కాపు సామాజిక వర్గం ఆగ్రహంగా ఉన్నట్లు కనపడుతుంది. అందరూ తరచూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు తననే కాకుండా కాపు సామాజిక వర్గాన్ని కించపరిచేల విధంగా ఉన్నాయన్న ఆవేదన వారిలో కనబడుతుంది. నిన్న అమరావతిలో జరిగిన P4 పథకం ప్రారంభం కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ట్యాగ్ చేస్తూ కొందరు సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడుతున్నారు. మన వద్ద సత్తా లేనప్పుడు సత్తా, ప్రతిభ, బలం, సమర్థత, తెలివితేటలు ఉండే నాయకునికి మద్దతు ఇవ్వాలని తాను అనుకున్నట్లు ఆయన చంద్రబాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి. ఆయనకు మద్దతిస్తే ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని చేసిన వ్యాఖ్యలు తమకు ఇబ్బందికరంగా మారాయంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో అధిక శాతం కాపు సామాజిక వర్గం ఓటర్లున్నారు. కొన్ని జిల్లాలలో వారే శాసిస్తారు. కాపులు ముఖ్యమంత్రి కావాలని గత కొంతకాలంగా కోరుకుంటున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కావడం లేదు. టీడీపీ అధికారంలోకి వస్తే కమ్మ, వైసీపీ అధికారంలోకి వస్తే రెడ్డి సామాజిక వర్గం తప్ప కాపులకు అవకాశం ఉండదు. అలాంటి సమయంలో జనసేన పార్టీని తమ సొంత పార్టీగా భావించేమని అధికార దిశగా అడుగులు వేయాలి తప్పించి ఒకరి చేయి కింద నీళ్లు తాగడం ఏంటంటూ కొందరు నేరుగా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. సత్తా లేదని ఒప్పుకోవడం అంటే రాజకీయంగా విఫలమైనట్లేగా అని మరికొందరు నేరుగానే నిలదీస్తున్నారు. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా కాపు సామాజిక వర్గం ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావడంతో పెద్దగా ప్రజారాజ్యానికి జనం నుంచి ఆమోదం లభించలేదు. చిరంజీవి చరిష్మా కూడా నాడు సరిపోకపోవడంతో కేవలం 18 సీట్లకే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో తర్వాత ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో చిరంజీవి విలీనం చేయడానికి కూడా కొందరు తప్పుపట్టారు. ఇప్పుడు తమ్ము కూడా తెలుగుదేశంలో జత కలిసి తన పార్టీని తానే కించపరిచే విధంగా మాట్లాడడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సత్తా లేదని చెప్పడం అంటే ఎన్నికల్లో పనిచేసిన కార్యకర్తలు, అభిమానుల్ని కించపరచడమే కదా అంటూ వారంటున్నారు. పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబును పొగడతలకే పరిమితమైనట్లు కనిపిస్తుంది. కనీసం హామీలు అమలు చేయాలని నిలదీసే శక్తిని కూడా కోల్పోయిన పవన్ కళ్యాణ్ తన బలహీనతను ఇలా బయట పెట్టుకుంటున్నారన్న విమర్శలు నెట్టింట్లా జోరుగా వినిపిస్తున్నాయి.